నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చేవెళ్ళ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా కాసాని, కొండా విశ్వేశ్వర రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ముగ్గురు నిలబడుతున్నారు. వీళ్ళు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అంటే చేవెళ్ళ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే మామూలుగా 6-7 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పరిగి, వికారాబాదు, అది చేవెళ్ళ అసెంబ్లీ కూడా ఉంది, తర్వాత శేర్లింగంపల్లి, ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఒక గాలి వీస్తుంది. ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ఏ మూడోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నారు. చాలా కాన్ఫిడెన్స్గా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలామంది మాట్లాడారు. కేటీఆర్ గారు అయితే మరలా ఎన్నికల ముందు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అన్ని ఛానల్స్కి మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి, ఒకటి చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కొంత దుమారం రేపాయి, ఎక్కడ ఓటింగ్ తగ్గుతుందనే ఉద్దేశంలోనో మరి ఇంకా ఇతర కారణాల వల్ల మళ్ళీ అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు మాకెప్పుడు ఆ భయం లేదు, మాదే గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, కాకపోతే 2-3 స్థానాలకే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అనూహ్యంగా కాంగ్రెస్ నవంబర్ 30న అయ్యే ఎన్నికలు, మార్చి నుంచి ఎందుకో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 2023 మార్చ్ తర్వాత నుంచి బాగా. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ ఇచ్చారా, లేదంటే ఆయన మేనియా పనిచేసిందా, లేదంటే బీఆర్ఎస్తో ప్రజలు విసిగిపోయారా, రకరకాల రీజన్స్, లేదంటే బీజేపీలో కూడా కొన్ని రాష్ట్ర అధ్యక్ష పదవులు మార్పులు, అక్కడ కొన్ని రకాల చేంజెస్, ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించే కారణాలు తెలియదు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ బీజేపీని బీఆర్ఎస్ను రెండింటి మీద కాళ్ళు పెట్టుకుంటూ పైకి వచ్చేస్తుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అఫ్కోర్స్ బొటాబొటి మార్కులతో పాస్ అయ్యారు అనుకోవచ్చు, 63-64 సీట్లు అంటే. అయినప్పటికీ గవర్నమెంట్ ఫామ్ బుల్లెట్ దిగిందా లేదా, అంతే కదా. సో ఇప్పుడు జనరల్గా మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కానీ తెలంగాణలో కానీ ఈ పటేల్ అంటారు, రెడ్డి సామాజిక వర్గం, అది ఎందుకో బాగా ఆ సామాజిక వర్గం రాజకీయ పరంగా, మీరు మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చాలామంది ముఖ్యమంత్రుల వాళ్ళు చూస్తే రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ మంది కూడా ఎక్కడి నుంచి అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఇంపాక్ట్ ఏంటో తెలియదు. కానీ చేవెళ్ళలో కూడా ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ తరఫున, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ తరఫున, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు 2024లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా అయిన వాళ్ళే. తర్వాత ఇదే గడ్డం రంజిత్ రెడ్డి గారు మళ్ళీ 2019లో బీఆర్ఎస్ తరఫున ఎంపీ అయిన వాళ్ళు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ అంటే టీడీపీ, అంతకుముందు స్వతంత్ర పార్టీ ఉండేది, తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ ఎప్పుడైతే తెలంగాణలో పోటీ చేయనందో ఆయన చంద్రబాబు గారిని రాజమండ్రిలో ములాఖత్ అయి బయటకు వచ్చిన మరుక్షణమే రాజీనామా పెట్టేశారు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ రెండు, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారిని కాసేపు పక్కన పెడదాం. 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి అదే చేవెళ్ళ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి, 2019లో గడ్డం రంజిత్ రెడ్డి గారు అదే నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి, ఇద్దరు బీఆర్ఎస్ నుంచే. బట్ ఇద్దరు కూడా ఇప్పుడు వేరు నేషనల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు నేషనల్ పార్టీ, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇద్దరికి పూర్వ పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు ఇద్దరు, ఒకటి బీజేపీ ఒక కాంగ్రెస్ ఎంచుకున్నారు. అయితే కాంగ్రెస్ మేనియా బాగా వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఏ సర్వే తీసుకున్నా 10 నుంచి 12 వరకు కాంగ్రెస్కి రావచ్చు. వరస్ట్ కేసులో 10 కాంగ్రెస్కి వచ్చినా, మిగతా 7లో బీజేపీకి 3, బీఆర్ఎస్కి 3, 1 ఎంఐఎం లేదా ఇతరులు అనే వాదమే ఎక్కువగా వినిపిస్తుంది సర్వేల్లో కూడా. ఈవెన్ కేటీఆర్ గారు చేసే ప్రచారంలో కూడా ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్కి ఒక 10-12 స్థానాలు ఇవ్వండి, రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు కూడా శాసించే శక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, మాకు బీఆర్ఎస్కి ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు అడగట్లే, మాకు ఖచ్చితంగా గెలుస్తాయి, ప్రజలకు మేము చేసేదే, ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు, బీజేపీని నమ్మరు, బీఆర్ఎస్తో విసిగిపోయారు, కాబట్టి కాంగ్రెసే వస్తుందని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సర్వేలు కూడా కాంగ్రెస్కి ఫేవర్గా చెప్తున్నాయి. మేబీ 10-12 పెరిగితే బీజేపీకే ఇంకొక 2-3 ఎక్కువ వస్తాయేమో, కానీ బీఆర్ఎస్కే 2 వచ్చి బీజేపీకి 4 వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏది జరుగుతుందో దైవాధీనం, అది వేరే విషయం. ప్రజల అభిరుచి, ప్రజల యొక్క కోరిక ఎలా ఉందని తెలియదు. బట్ కాంగ్రెస్ మేనియా వీస్తున్న నేపథ్యంలో అట్లా గెలుచుకుంటూ
కాంగ్రెసే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. పైగా రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి కంపేర్ టు ఇంతకుముందు వాళ్ళతో పోల్చితే ఈయన కొద్దిగా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ రకమైన గాలి ఇతనికే వీచే అవకాశం ఎక్కువ ఉందని చాలామంది అభిప్రాయం. సో చేవెళ్ళలో మొదటి నుంచి కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాం ఉన్నప్పుడు కూడా చేవెళ్ళకు సంబంధించి చేవెళ్ళ చెల్లెమ్మ అనేవారు సబిత గారిని. మీ ఈ చేవెళ్ళ లోక్సభ కాన్స్టిట్యూషన్లో ఉండే మిగతా నియోజకవర్గాలు చూసినా కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గంగా ఎక్కువగా నేతల ప్రభావంగా ఉండే ఏరియా. ఇప్పుడు సబిత గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కాబట్టి అది ఎందుకో బలంగా గాలి వీసి రంజిత్ రెడ్డి గారి గెలుపుకే ఎక్కువ అవకాశం ఉందన్నట్టుగా చాలామంది విశ్లేషకులు అనలైజ్ చేస్తున్నారు. ఈవెన్ సర్వేలు కూడా రంజిత్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నట్టుగా చెప్తుంది. సో అంటే ఇప్పుడు ఇంత వీళ్ళతో పోల్చితే ఆయన రాజకీయ పరంగా అంత సీనియర్ కాకపోయినా అంత మైనస్లు ఇప్పుడు మొదటి నుంచి ఉన్నోడికి ఎక్కువ మైనస్లు ఉంటాయి. ముందు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి ఏముంటాయి, అంతగా అవకతవకలు ఉండవు. అంటే రీసెంట్గా ఇన్ ద సెన్స్ మరీ ఫ్రెష్ అని కాదు నా ఉద్దేశం. అంటే ఒక 10-15 ఏళ్ళుగా ఉండే వాళ్ళకి సో దట్టు లోక్సభకు ఉండేసరికి అసెంబ్లీలో ఎక్కువగా మనం వాళ్ళ పేర్లు వింటాం కానీ లోక్సభకి వెళ్ళేసరికి వాళ్ళ పేర్లు పెద్దగా వినం. బట్ రాష్ట్రం కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. రాష్ట్రం కోసం ఆ 7 నియోజకవర్గాల అభివృద్ధి కూడా వాళ్ళ భాగమే కదా. లోక్సభ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాలు కూడా వాళ్ళ భాగంలోకి వస్తాయి కాబట్టి ఎక్కడ ఏది దట్టు ఎంపీ లాడ్స్ ఉంటాయి. ఎంపీ లాడ్స్లోంచి ఏ నియోజకవర్గం ఏం కావాలి, ఏది చేయాలి, ఆ నియోజకవర్గం సంబంధించి సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రికమెండ్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఇట్లా చేస్తారు. అంటే చాలా బిజినెస్ మ్యాన్లు అవడం వల్ల వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా బిజినెస్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్స్ కోసం ఎవరెవరు పెద్ద మనుషుల్ని ఏ సెంట్రల్ మినిస్టర్ని కలిశారో అనే ఒక ర్యాపో ఉంటుంది. ఆ ర్యాపో మీద ఇక్కడ కూడా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒకటి వాళ్ళు పార్షియల్గా స్వార్థంగా చేస్తారని కూడా నేను చెప్పట్లే. ఒకటి ప్రజా ప్రయోజనం అవుతుంది, రెండోది వాళ్ళకు కూడా నేము ఫేమ్ వస్తుంది కదా, నెక్స్ట్ ఎలక్షన్స్కి అది మైలేజ్గా ఉపయోగపడుతుంది కదా. ఆ ఉద్దేశంతో కూడా ఉంటారు బిజినెస్ మ్యాన్. సో ఈయన బేసిక్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనకి ఆ ఇంపాక్ట్ వల్ల కాంగ్రెస్కి ఆల్రెడీ మేనియా ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే పైగా రంజిత్ రెడ్డి గారి మీద ఎక్కువగా రూమర్స్ కానీ విమర్శలు కానీ లేవు ఎక్కడ. మిగతా కాసా జ్ఞానేశ్వర గారి పేరు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. రకరకాల స్వతంత్ర పార్టీలు పెట్టారు. ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో కూడా ఒక పార్టీ ఆఫీస్ ఉండేది. ఆ తర్వాత ఆయన 2-3 మారారు. ఆయన టీడీపీకి వెళ్ళారు. ఇప్పుడు ఫైనల్గా బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ముందు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్కి ఇప్పుడు ఇదే సిట్టింగ్ ఎంపీగా ఉండే రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్లో కూడా కంటెస్ట్ చేయొచ్చు కదా. ఆయన తెలిసిపోతుంది కదా లోకల్గా ఉండే గ్రిప్. ఎందుకు మరి కాంగ్రెస్ వైపు మౌల్డ్ అయ్యారంటారు? సో కాంగ్రెస్లోకి వెళ్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ మేనియా బాగుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా ఒకవైపు దూసుకెళ్తుంది కాబట్టి అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనకి కూడా అధిష్టానం మీద గురి కుదిరింది కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం అంటే ఒక టైం బాగున్నప్పుడు ఆ థాట్స్ ఆ డెసిషన్ తీసుకోవడం కూడా చకచకా జరిగిపోతుంటుంది. మేబీ రంజిత్ రెడ్డి గారే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా చాలామంది విశ్లేషణ. చూద్దాం మరి, ఇంకా ఇన్ని రోజులు లేవుగా, మహా అయితే ఇంకొక 10-15 రోజుల్లో పోలింగ్, అక్కడికి ఇంకో 20 రోజుల్లో కౌంటింగ్ ఉంది. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.